అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంతి టాక్స్. ఈరోజు అయితే నేను మీకు నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ అయితే చెప్తాను. సో ఇది నా హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్. సో లైక్ నేను స్మూత్నింగ్ అయితే చేయించుకున్నాను. అది మనకి రిజల్ట్ అయితే సూపర్బ్ అనమాట. నాకైతే ఒక డిఫరెంట్ లుక్ అయితే వచ్చింది ఫేస్కి. సో ఇది ఎంత చిన్న జుట్టు అయినా, ఎంత లైక్ మీకు హెయిర్ ఇట్ డిపెండ్స్ అనమాట. లాంగ్ అయిన హెయిర్, షార్ట్ హెయిర్ అయినా అపియరెన్స్ అయితే చాలా బాగుంటుంది. సో నేను చేయించుకున్న 1 మంత్ తర్వాత ఏ క్రీమ్స్ అన్నవి, సో ఎలా యూజ్ చేశాను ఏంటన్నది మీతో షేర్ చేసుకుంటాను. సో స్మూత్నింగ్ అయితే మనకి ఒక 4 అవర్స్ పడుతుందన్నమాట ప్రాసెస్. సో ఆ తర్వాత మనకి ఒక 1 మంత్ వరకు హెన్నా కానీ హెయిర్ ఆయిల్ కానీ అసలు పెట్టకూడదు. సో పెడితే మనం చేసుకున్నంత వేస్ట్ అయితే అవుతుంది. సో మీరందరూ కూడా చేసుకున్న వాళ్ళు, సెలూన్ వాళ్ళు మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తారు. సో నేనైతే ఇది షేర్ చేసుకున్నా ఈ వీడియోలో. ఏంటి అంటే 1 మంత్ తర్వాత ఏ షాంపూ యూజ్ చేశాను అంటే లైక్ లోరియల్ ఎక్సెన్షియల్ షాంపూ యూజ్ చేశాను. అలాగే దానికి కండిషనర్ అయితే అప్లై చేశాను, సేమ్ వాళ్ళు చెప్పింది అనమాట. సో నేను ఏదైతే యూజ్ చేశానో అంత ప్రొఫెషనల్ వాళ్ళు చెప్పిన సజెషన్స్తోనే నేనైతే చేశాననమాట. సో హెయిర్ షాంపూ యూజ్ చేసిన తర్వాత కండిషనర్ అప్లై చేసి మినిమం ఒక 2 మినిట్స్ అయినా మనం హెయిర్కి అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకోవాలన్నమాట. 2 మినిట్స్ అయిన తర్వాత ఇది అందరికీ తెలిసిందే. సో ఇదే ఆ షాంపూ. దాని పక్కన క్రీమ్ ఉంది కదా, నేను అది యూజ్ చేయలేదు, ఓన్లీ షాంపూ మాత్రమే యూజ్ చేశాను. మీకు కావాలంటే కండిషనర్ అది తీసుకోండి. కండిషనర్ అయితే ఇదే అండి. సో ఇదైతే బాగా వర్క్ అయిందనమాట నాకు. ఎక్స్ట్రీమ్ హెయిర్ అంటే లైక్ స్మూత్గా కావాలి అంటే ఈ ప్రాసెస్లో వెళ్ళిపోండి. సో ఇది ఒక సీరం, ఇది కూడా చాలా మంచిగా వర్క్ అయింది నా హెయిర్కి అయితే. సో షాంపూ, కండిషనర్, సిరం అయిపోయింది కదా ఈ స్టెప్స్ అయితే. సో హెయిర్ అయితే మనం ఎలా అయితే చేయించుకున్నాం అలాగే లుక్ ఉంటుంది. కొంచెం ఒక 10% షైన్ అయితే తగ్గినట్టు ఉంటుంది కానీ, బట్ టు బీ ఫ్రాంక్ నేను చెప్తున్నాను, మనకి షైన్ అయితే అలాగే ఉంటుంది. సో నాకు తెలిసి చాలామంది హెయిర్కి ఏం చేయించుకుంటే బాగుంటుందంటే, నా సజెషన్ అయితే, నా వరకు నేను చెప్పేది ఏంటంటే స్మూత్నింగ్ అయితే బాగుంటుందని చెప్తాను. సో ఇదైతే చూస్తున్నారు కదా లుక్ అయితే అంత మంచిగా ఉందో. సో చాలామందికి హెయిర్కి కొంచెం స్ప్లిట్స్ ఉంటాయి కదా, అలాగే వాళ్ళకి డ్యామేజ్ కూడా అవుతూ ఉంటుంది. దీనివల్ల ఇంకా ఎక్కువ అవుతుందేమో అనుకుంటారు, అదైతే అసలు అవ్వదండి. సో దానికి దీనికి సంబంధమే లేదు, మీరు ఎలా కావాలంటే అలా చేయించుకోవచ్చు. బట్ స్మూత్నింగ్ అయితే లుక్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట, అది నేను చెప్పగలను. నెక్స్ట్ మనకి 1 మంత్ తర్వాత ఆయిల్ పెట్టచ్చా అన్న డౌట్ ఉంటుంది. ఆయిల్ పెట్టచ్చా అంటే పెట్టచ్చు, కానీ ఆయిల్లో ఈ క్యాప్సూల్ ఒకటి వేసుకుని మనం ఫోర్హెడ్ మాత్రం అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసుకుంటే మంచిది. అండ్ మనకి ఇది లోరియల్ వాళ్ళ హెయిర్ కలర్ అనమాట, బ్లాక్. సో చాలామందికి చిన్న చిన్న వైట్ హెయిర్, బేబీ హెయిర్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు యూజ్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఇదైతే యూజ్ చేయొచ్చు. సో ఈ ఓవరాల్ వీడియోలో అయితే నేను అన్నీ షేర్ చేశాను. క్రీమ్ ఏంటి, సో షాంపూ ఏంటి, కండిషనర్ ఏంటి, సిరం. డెఫినెట్గా ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఎప్పుడైనా హెయిర్ కట్ చేంజ్ చేసుకోవాలి, సమ్ డిఫరెంట్ స్టైల్ కావాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి ట్రై చేయండి. ఐ డూ బిలీవ్ దట్. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.